ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. మాట్లాడు రారా గజ్జుకుక్క అద్దా చూడండి. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఏదో తేడాగా ఉందేంటి? చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా గుద్దలో దమ్ముందా ఎక్కడుంది అనేది భయ్యా టూ ఫ్రాంక్ చెప్తున్నాను. ఈ అమ్మాయి కరెక్ట్ డైరెక్ట్ అయిపోతారు 2 వీకెట్ భయ్య కరెక్ట్ చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలాంటి లత్కుర్ పని చేయడం వీళ్ళు పెద్ద ప్యాషన్ అనుకుంటున్నారు. అదే నాకు అదే కోపం వస్తుంది అనమాట. ఇలాంటి లత్కుర్ పని చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటిది? వస్తాయి, వ్యూస్ వస్తాయి, అంతే కదా. అంతకంటే ఇంకేం ఉండదు. డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మీ పిల్లలకి అంటే రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత ఏమని చెప్తారు మీకు? ఇలాంటి లంక కథలని వాడని చెప్పి చెప్తా ఉంటారు మీరు వచ్చారంతా. ఏమన్నా అంటే పెళ్ళయింది అంటున్నారు. అంటే పెళ్ళైతే చేసుకోరా ఎవడొద్దన్నాడు. కానీ ఇలాంటి బజార్ పనులు చేయడం అవసరం నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటారు? ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పేసి ఏ పని చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఏమన్నారు, మాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదా మేము పెద్ద తురుంకాలంలో మేము పెద్ద లవర్స్, మేము పెద్ద లైలా మజ్ను పారు దేవదాస్ లెక్క మేము స్వేచ్ఛ ఫస్ట్ లాగా తిరుగుతూ ఉంటాం, తిరిగేస్తూ ఉంటాం. ఏనంటే ముద్దు పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. ఆడ అంటూ ముద్దు పెడతా ఉంటాడు. ఇక ప్రపంచంలో ఏమి తప్ప ఇంక ఎవరు లేరు అన్నట్టు. ఆడి చేసిన కథలన్నీ బాగానే వాడారు. యాక్చువల్గా బూత్లు వస్తున్నాయి భయ్య, బట్ నేను మాట్లాడలేకపోతున్నాను కరెక్ట్ కాదని చెప్పేసి. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి భయ్య, ఇలాంటి లత్కులు పని చేసే ముందు ఒక 2-3 సార్లు ఆలోచించాలంట. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక 1 year తర్వాత చూసుకుని ఉంటే ఎందుకు దిక్కుమని పని చేశానని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు. ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అమ్మాయి ఏమని, అమ్మనా లేరని చెప్పేసి. ఇప్పుడు కనుక వాళ్ళు అమ్మనాలు ఉంటే ఏం చేసుకుంటారు భయ్య? ఖచ్చితంగా చచ్చిపోతారు భయ్య, పక్కే చెప్తున్నాను. అలాంటి లత్కులు పని చేస్తూ ఉన్నాడు వాడు. పెద్ద తురుంకాని లెక్క మీరు ఏం చేస్తారో జాబ్ నాకు అర్థం కావట్లేను. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఒక 2 years తర్వాత చూస్తే అప్పుడు అర్థమవుతా ఉంటాడు కొడుకులకి ఏంది జీవితం అంటే ఏంటిది, పరిస్థితి ఏముంది, బయట ప్రపంచం ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఏముంది ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నావు, అది అనుకుంటున్నావు అంట, మేము తోపులోని తురుమని చెప్పేసి. ఇది నా అభిప్రాయం భయ్య, మీరే మనకు కింద కావాలి చెప్పండి. నాకు ఎక్కువ మాట్లాడకపోతున్నాను అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.